టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. CSR నిధులతో ప్రతి మండలానికి అంబులెన్స్ బట్టి విక్రమార్క. వైసీపీ హయాంలో బోగస్ పత్రాలతో పెన్షన్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. పిఠాపురంలో మహిళలకు చీరలు పంపిణీ చేసిన నాగబాబు సతీమణి పద్మజ. ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగి పట్టుబడితే 48 గంటలు కస్టడీలో ఉంటే వెంటనే సస్పెండ్ గురవుతారని, అలాంటి ఒక ముఖ్యమంత్రి గాని, ఒక మంత్రి గాని, ఒక ప్రధానమంత్రి గాని జైల్లో ఉంటే వారెందుకు అధికారం అనుభవిస్తున్నారని మోడీ ప్రశ్నించారు. ఇది ఎలా సాధ్యమవుతుందని నిలదీశారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ప్రధాని మోడీ గయాలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కళంక మంత్రులను తొలగించే బిల్లుపై తొలిసారి స్పందించారు. కళంక మంత్రులు జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడం ఏంటి అని మోడీ ప్రశ్నించారు. जबकि आजादी के बाद कांग्रेस की सरकारें जो 60-65 साल तक सरकार में रही है, उनके भ्रष्टाचार की लंबी लिस्ट है. आरजेडी का भ्रष्टाचार तो बिहार का बच्चा बच्चा जानता है. मेरा साफ मानना है कि भ्रष्टाचार के विरुद्ध लड़ाई को अगर अंजाम तक पहुंचाना है तो कोई भी कार्रवाई के दायरे से बाहर नहीं होना चाहिए. आप सोचिए, आज कानून है कि अगर किसी छोटे सरकारी कर्मचारी को 50 घंटे तक हिरासत में रख दिया तो अपने आप वो सस्पेंड हो जाता है. ड्राइवर हो, छोटा क्लार्क हो, प्यून हो, उसकी जिंदगी हमेशा हमेशा के लिए तबाह हो जाती है. लेकिन अगर कोई मुख्यमंत्री है, कोई मंत्री है, कोई प्रधानमंत्री है, तो वो जेल में रह करके भी सत्ता का सुख पा सकता है. ये कैसे हो सकता है? हमने कुछ समय पहले ही देखा है कि कैसे जेल से ही फाइलों पर साइन किए जा रहे थे, जेल से ही सरकारी आदेश निकाले जा रहे थे. नेताओं का अगर यही रवैया रहेगा तो ऐसे भ्रष्टाचार के विरुद्ध लड़ाई कैसे लड़ी जा सकती है? साथियों, संविधान हर जनप्रतिनिधि से ईमानदारी और पारदर्शिता की उम्मीद करता है. ఉద్యోగ అవకాశాల ద్వారా పేదరికాన్ని జయించవచ్చని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. విద్య ద్వారా సామాజిక ఆర్థిక వెనుకబాటును జయించవచ్చునన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన ఉద్యోగ నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్, CSR నిధులతో 25 ఎకరాల్లో యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దీనిలో 2600 మంది విద్యార్థులు చదువుకునేలా వసతులు కల్పిస్తున్నామన్నారు. ROFR పట్టాలంటేనే ఆనాటి యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ చట్టాన్ని తీసుకొచ్చి ఆ భూములు సాగు చేసుకుంటూ బతుకున్నటువంటి వాళ్ళు గౌరవంగా బతకటం కోసం మీ అందరికీ పట్టాలు ఇప్పించేటువంటి కార్యక్రమాన్ని పార్లమెంట్లో చట్టం చేసి చేయటం వల్లే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ROFR పట్టాలు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఇచ్చాం. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ పరిశ్రమ ప్రాంతాల్లో ఉన్న కుటుంబాలకు కూడా చాలా పెద్ద ఎత్తున ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం
ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేసినటువంటి భూములు, ఆ భూముల పైన పట్టాలు పొందినటువంటి మీ అందరికీ మళ్ళీ తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వమే ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తుంది. నేను ఈ అంశాలు 2 అంశాలు మీకు ఎందుకు గుర్తు చేస్తా ఉన్నానంటే, ప్రతి సందర్భంలో ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ పుట్టినటువంటి ప్రతి కుటుంబాన్ని ఒక మానవీయమైనటువంటి కోణంతో ఆలోచన చేసి ప్రజల సంక్షేమమే ప్రభుత్వం పాలన యొక్క ధ్యేయంగా ఉండాలి, లక్ష్యంగా ఉండాలని చెప్పి ఆలోచన చేసేటువంటి ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు. అందుకే అటువంటి గొప్ప చట్టాన్ని ఆ రోజు తీసుకురాగలిగారు. ఆ తీసుకొచ్చిన చట్టం ద్వారా మరొక గొప్ప చట్టం కూడా తీసుకొచ్చారు. 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ తీసుకుని, అది కూడా సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు సహజంగా ఉన్నటువంటి వారసత్వంగా లేకపోతే భూములు కొనుక్కున్నటువంటి వాళ్లతో పాటు సమానంగా ROFR పట్టాలు పొందినటువంటి వాళ్ళకు కూడా సమానంగా పరిహారం ఇవ్వాలని చెప్పి 2013 భూసేకరణ చట్టాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని రావటం వల్లనే ఈరోజు ఈ న్యాయం చేయగలుగుతా ఉన్నారు. రాష్ట్రంలో పెన్షన్లు తగ్గించారంటున్న వైసీపీ ఆరోపణల్లో నిజం లేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో బోగస్ పత్రాలతో చాలా మంది అనర్హులు, వికలాంగులు పింఛన్లు పొందారనే విషయం వెలుగులోకి వచ్చినట్లు మంత్రి తెలిపారు. అలాంటి ఫిర్యాదులపై అధికారులు సర్వే చేసి నిజమైన లబ్ధిదారులకు మాత్రమే అందిస్తున్నట్లు మంత్రి చెప్పారు. పెన్షన్లు తొలగించారంటూ ఆరోపణలు చేస్తున్న వారు ఆధారాలను చూపించాలని కొండపల్లి సవాల్ విసిరారు. బోగస్ డిజేబిలిటీ సర్టిఫికేట్స్ ఇష్యూ చేశారని, దానివల్ల అనర్హులు చాలా మంది డిజేబిలిటీ పెన్షన్స్ తీసుకుంటున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఒక విశ్లేషణ చేయమంటే, వికలాంగుల పెన్షన్ గత 5 సంవత్సరాల్లో సుమారు 2,07,000 మంది కొత్త మందికి ఇవ్వడం జరిగింది. అంతకు ముందు ఉన్నటువంటి నెంబరు 6 లక్షలు. 15 సంవత్సరాలుగా 6 లక్షలు ఉంటే కేవలం 5 సంవత్సరాల్లోని 2,10,000-7,000 పెన్షన్స్ కొత్తగా ఇవ్వడం జరిగింది. ఎందుకు అలాగే ఇవ్వడం జరిగింది అనేది విశ్లేషణ చేయగా, చాలా అనర్హులకి గత పరిపాలనలో అనర్హులకి చాలా మందికి పెన్షన్స్, వికలాంగుల పెన్షన్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది అనేది వెలుగులోకి రాగా, మేము మొత్తం అన్ని సర్టిఫికేట్స్ ని కూడా వెరిఫై చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చాలా పారదర్శకంగా, అంటే ఎవరైతే హెల్త్ పెన్షన్స్ ఉన్నాయో వాళ్ళ ఇంటికి డాక్టర్ వెళ్లి వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే 9 months ప్రాసెస్ ఇది, ఈ రోజు చేసింది కాదు. సుమారు 9 నెలలుగా దీని ప్రాసెస్ ఇనిషియేట్ చేశారు. ఎక్కడా కూడా అధికారులకి గాబరా పెట్టలేదు, లేకపోతే అధికారులకి ప్రెజర్ పెట్టలేదు. చాలా పారదర్శకంగా, చాలా ట్రాన్స్పరెంట్ గా చెప్పడం జరిగింది. ముందుగా ఈ వికలాంగులకి పలానా రోజు ఇక్కడ వెరిఫికేషన్ కి మీకు స్లాట్ ఓపెన్ చేశాము, ఆ స్లాట్ కి మీరు అటెండ్ అవ్వాలని వాళ్ళకి రిక్వెస్ట్ చేశాము. ఆ స్లాట్ నిమిత్తమే ఆ రోజు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోవడం జరిగింది. ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కూడా సుమారు 7,95,000 మందికి రీవెరిఫికేషన్ లో 5,50,000 మందికి సుమారుగా రీవెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. ఈ 5,55,000లో ఉన్నటువంటి సర్టిఫికేట్స్ అన్ని కూడా ఈ రోజు అప్లోడ్ అయ్యి, అందులో ఇనెలిజిబుల్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంత నోటీస్ ఇవ్వడం జరిగింది. అందులో కొన్ని టెంపరరీ సర్టిఫికేట్స్ లోకి కన్వర్ట్ అయ్యాయి. అంటే గతంలో మనకి ప్రాసెస్ లేకపోవడం వల్ల, అంటే సర్టిఫికేట్స్ అనేవి కొన్ని మాన్యువల్ సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి గతంలో. యాక్చువల్ గా డిజేబిలిటీ యాక్ట్ అనేది 2016లో వచ్చింది. అది అంతకు ముందు ఉన్నటువంటివన్నీ కూడా మాన్యువల్ సర్టిఫికేట్స్. సో మాన్యువల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా కొన్ని టెంపరరీ సర్టిఫికేట్స్ కింద కన్వర్ట్ అవ్వడం జరిగింది. కానీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం, వాళ్ళకి 40% కన్నా ఎక్కువ ఉంటే మాత్రం వాళ్ళకి కూడా అర్హుల్లో కలపమని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మాకు అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు కూడా కన్సిడరేషన్ చేస్తూ రేపు పెన్షన్ వాళ్ళకి ఆగకుండా చేయడానికి కూడా మేము కార్యాచరణ చేస్తున్నాము. కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి దేవస్థానంలో జనసేన ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. ఈ పూజల్లో ఎమ్మెల్సీ నాగబాబు సతీమణి పద్మజ పాల్గొని ప్రతిమాచరించారు. ఈ సందర్భంగా పాతగయ పుణ్యక్షేత్రానికి అధిక సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. నియోజకవర్గ వ్యాప్తంగా 10,000 మంది మహిళలకు కానుకగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చీరలు పంచారు.
నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న 8 మందిని అరెస్టు చేసినట్లు నర్సీపట్నం సబ్ డివిజనల్ పోలీస్ అధికారి డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా ఎస్పీ వారికి ముందుగా రాబడిన పక్కా సమాచారం మేరకు నర్సీపట్నం రూరల్ సిఐ రేవతమ్మ ఆధ్వర్యంలో రూరల్ ఎస్ఐ రాజారావు, గోలుగొండ ఎస్ఐ రామారావు సిబ్బందితో కలిసి నర్సీపట్నం మండలం రెట్టవానిపాలెం వద్ద తనిఖీలు చేపట్టారన్నారు. మన్యం ప్రాంతం నుండి సెంట్రో కారులోని కింది భాగంలో అర తయారు చేసి అందులో గంజాయి ప్యాకెట్లు పెట్టి రవాణా చేస్తూ ఆ కారులోని వేరొక కారులోకి మారుస్తుండగా 8 మందిని పట్టుకోవడం జరిగిందన్నారు. వీరి వద్ద నుంచి 60 కేజీల గంజాయిని, 8 సెల్ ఫోన్లు, 2 కార్లు, 1 ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ముద్దాయిలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. పైలట్ అంటే యాక్చువల్గా అక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ వెహికల్ టు వెహికల్ గాంజా షిఫ్ట్ అవుతుందండి. ఆ సమయంలో మన వాళ్ళు రైడ్ చేసి మొత్తం టోటల్ 8 మంది అక్యూజ్డ్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు మెయిన్ ఇందులో వంతల బుజ్జిబాబు అండి. వంతల బుజ్జిబాబు ఈయనది లోతుగడ్డ మేడూరు గ్రామం, లోతుగడ్డ పంచాయతీ, చింతపల్లి మండలం అండి. ఈయన మొత్తం ఈ గంజాయి అంతా కూడా ఒరిస్సాలోని హరికరా అని చెప్పేసి వాడిది పప్పులూరు విలేజ్ మల్కన్గిరి అండి. వాడి దగ్గర నుంచి ఈ ప్రొక్యూర్ చేయడం జరిగింది గంజాయి అంతా కూడా. అక్కడనే ఒక కారులోని టోటల్ అండర్ నీత్ అనమాట, పూర్తిగా ఒక అరొకటి క్రియేట్ చేశారు. అందులోని ఈ గంజాయిని ప్యాక్ చేయడం జరిగింది. 60 కిలోల గంజాయిని కూడా అందులో పెట్టి తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి అక్కడి నుంచి డౌనూరు దగ్గర వరకు కూడా, అంటే వయా చింతపల్లి వీటి మీదుగా డౌనూరు చెక్ పోస్ట్కి ఇంకా ముందుగానే అక్కడ రొబ్బసింగి దగ్గరలోని ఆపి అక్కడి నుంచి వయా వేరే రూట్ తీసుకొని ఆ చెక్ పోస్ట్ని అవాయిడ్ చేస్తూ రొబ్బసింగి అలాగే మరిపాలెం దీని మీదుగా వచ్చి రెట్టవానిపాలెం దగ్గరకు వచ్చారు. రెట్టవానిపాలెం దగ్గరకు వచ్చేసరికి కర్ణాటక నుంచి మిగతా అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో డెస్టినేషన్ పాయింట్ అనమాట వాళ్ళది మహమ్మద్ జాముద్దీన్ కర్ణాటక, అలాగే సంతోష్ చిక్మంగళూరు కర్ణాటక, అట్లాగే సిద్ధేష్ ఈయన కూడా కర్ణాటక అండి. నయీం ఈయన కారు ఓనర్ అనమాట. ఈయన వీళ్ళంతా కలిసి అక్కడి నుంచి షిఫ్ట్ చేసి వీళ్ళ కారులో షిఫ్ట్ చేస్తుండగా మనం పట్టుకోవడం జరిగింది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతుంది. జూరాల సుంకేశ్వరం నుంచి వరద ప్రవాహం పెరుగుతూనే ఉంది. శ్రీశైలం జలాశయం ఇన్ఫ్లో 5,40,756 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 5,16,493 క్యూసెక్లుగా ఉంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 30,000 క్యూసెక్లు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్లు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 29,648 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. 10 స్పిల్వే గేట్ల ద్వారా 4,21,530 క్యూసెక్ల నీరు నాగార్జున సాగర్ కు విడుదలవుతుంది. బందోబస్తు మధ్య యూరియా పంపిణీ చేస్తున్న అధికారులు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో రైతుల పేర్లు ఎస్ఐ మైక్ లో చదివి పిలుస్తుండగా యూరియా సరఫరా చేస్తున్న అధికారులు.
ఏలూరు జిల్లా పోలవరం మండలంలోని శ్రీ చైతన్య ఆటో యూనియన్ సర్వసభ్యులు శుక్రవారం ఏటుగట్టు సెంటర్ వద్ద నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 నుండి స్త్రీ శక్తి పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించనున్నట్లు ప్రకటించడంతో తమ ఉపాధిపై తీవ్ర ప్రభావం పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. నిరసన సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా ఇప్పటికే తమ భూములు, ఇళ్లు, ఆస్తులు కోల్పోయి ఆటోలను నడిపే వృత్తి ద్వారానే జీవనం సాగిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో, చిన్న పట్టణాల్లో ఆటోలు మహిళలు, విద్యార్థులు, వృద్ధులు వంటి ప్రయాణికులకు ప్రధాన రవాణా సౌకర్యం అందించాయని, కానీ ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభమైతే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గి తమకు ఉపాధి పూర్తిగా దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం, నా పేరు కొత్తపల్లి నాగరాజు. ఆగస్టు 15 నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్త్రీశక్తి పథకం కింద ఫ్రీ బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అలా చేయడం వల్ల రాష్ట్రంలోని ఆటోలన్నీ రోడ్డు మీద పడవలసి వచ్చింది. మేము పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులం. అక్కడ సర్వం కోల్పోయి వచ్చి పోలవరం మండలంలో చుట్టుపక్కల గ్రామాల్లో ఉంటున్నాం. ఈ రోజున ఆటోలు కొనుక్కొని బతుకుదెరువు కోసం రోడ్ల మీదకి వచ్చాం. మళ్ళీ ఈ రోజు స్త్రీశక్తి పథకం కింద ఆటోలకు ఫ్రీ ఇవ్వడం వల్ల ఆటో యూనియన్ మళ్ళీ రోడ్డును పట్టడం జరిగింది. ఈ రోజు మేము సర్వం కోల్పోయి ఉన్నాం. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు వల్ల సర్వం కోల్పోయి ఉపాధి లేకుండా ఆటో కొనుక్కొని తిరుగుతున్నాం. ఇప్పుడు శ్రీశక్తి పథకం వల్ల మేము ఇంకా నష్టపోయాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆటో యూనియన్లు, ఆటో వాళ్ళ కోసం ఆలోచించి రాష్ట్రమంతా ఆటో డ్రైవర్లు రోడ్డు మీద పడకుండా ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. చైతన్య ఆటో యూనియన్ పోలవరం, ఏలూరు జిల్లా అండి, పోలవరం మండలం. రేపు ఆగస్టు 15 పెట్టే స్త్రీశక్తి పథకం వల్ల మా పోలవరంలోని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆటో వాళ్ళు రోడ్లు పడే ప్రమాదం ఉంది. దీని గురించి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి దీని గురించి ఏమైనా చర్యలు తీసుకొని ఆపాలి, లేదంటే ఉపాధినే కల్పించాలి. బోళ్ళు చదువుకొని ఆటో ఎంచుకొని రోడ్డు మీద వచ్చిన చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇవాళ ఈ జీవనోపాధి కూడా లేకుండా రోడ్డును పడే ప్రమాదం ఉంది. దీని గురించి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. ఆలోచించి వీటి మీద ఏమైనా చర్య తీసుకొని మమ్మల్ని ఏమైనా ఆదుకుంటే రేపన్న రోజున మేము పిల్లలతో అద్దెలు కట్టుకొని బ్రతకడానికి ఏమైనా అవకాశం ఉంటుంది. లేదంటే మీరే ఎదురు చేసి ప్రభుత్వం ద్వారాగా మమ్మల్ని రోడ్డు పాలు చేసే విధంగా మీరు వ్యవహరిస్తున్నారో అది కరెక్ట్ కాదు. కొన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయి రాష్ట్రంలోని. వీళ్ళందరినీ కూడా రోడ్డు మీద అడుక్కు తినే స్టేజ్కి తెచ్చేటట్టు ఉన్న ఈ నిర్ణయాలు. దీని మీద ఏమైనా ఆలోచించి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా మేము మా ఆటో యూనియన్ తరఫున కోరుకుంటున్నాం. ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసీమ కన్నాపురం అడ్డు రోడ్డు వద్ద శ్రీ సత్యసాయి మంచినీటి పథకం యూనియన్ కార్మికులు సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు జి శివ సత్యనారాయణ మాట్లాడుతూ ఇప్పటికే 11 నెలలుగా జీతాలు అందించకపోవడంతో మా కుటుంబాలు పిల్లలతో రోడ్డుపైకి దిగాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులను, రాజకీయ నాయకులను కలిసి మా ఆవేదన చెప్పుకున్నామని, అయినా న్యాయం జరగలేదని తెలిపారు. మొత్తం కార్మికుల్లో 110 మంది జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇటీవల పాదయాత్రలో విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ని కలిశామని, సత్యసాయి కార్మికులకు దత్తత తీసుకుంటామని, అండగా ఉంటారని అన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టాలని కోరారు. జీవో నెంబర్ 11 ప్రకారం వెంటనే జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీతాలు అందే వరకు గ్రామాల్లో ఈ రోజు నుండి 200 గ్రామాలు మంచినీరు సరఫరా నిలిపివేస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు జి శివ సత్యనారాయణ, శ్రీ సత్యసాయి మెయింటెనెన్స్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ని. ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే శ్రీ సత్యసాయి మంచినీటి పథకం ఇది గత 20 సంవత్సరాలు బట్టి మేము కార్మికులందరూ పనిచేస్తున్నాం. ఇందులో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా
అందరూ కూడా ఎడ్యుకేషన్ పీపుల్ అయి ఉన్నారు. కాబట్టి మాకు ముఖ్యంగా ఏంటంటే 10 నెలల బట్టి జీతాలు రావటం లేదు. 10 నెలల్లో కూడా మేము పస్తులుండి ఈ రోజు వస్తాయి రేపు వస్తాయని చెప్పేసి డిపార్ట్మెంట్ని అధికారులను ఆలోచించి ప్రజలందరికీ కూడా మంచి దాహత్ని అందించాలనే ఉద్దేశంతో మేము అందరం కూడా 10 నెలలు పస్తులుండి వాళ్ళకి దాహం తీర్చాం. కావున దాహం తీర్చినందుకు ఈ యొక్క ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఇది ఒక ఉన్నటువంటి అధికారులు కానీ దీనికి సంబంధించిన వారు ఎవరు కూడా మా దారి చూసి మా జీతాల గురించి మాట్లాడే నాదులే లేరు. కాబట్టి 10 నెలల బట్టి బకాయిలు ఉండి మాకు ఎటువంటి జీవన విధానం గడుపుకోవడానికి లేకుండా ఈ రోజున మేము విధులు బహిష్కరించి నిరవధిక సమయంలోకి మేము అందరం దిగి ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా గోడును వినిపించుకుని మాకు రావాల్సినటువంటి బకాయి జీతాలు వెంటనే చెల్లించి మాకు ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్ని కూడా మాకు ఇప్పించాలని కోరుకుంటున్నాం. అలాగే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఇదే టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నారా లోకేష్ గారు పాదయాత్రలోనే మాకు వచ్చి మన ప్రభుత్వం రాగానే ఈ యొక్క సత్యసాయి మంచినీటి పథకాన్ని దత్తగా తీసుకొని మిమ్మల్ని అందరినీ కూడా మేము ఆదుకుంటామని మాకు సెలవు ఇచ్చారు. కానీ ఆ రోజు అన్నమాట ఈ రోజు ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారో మాకు అర్థం కావట్లేదు. అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ మంచినీటి పథకానికి ఉన్నటువంటి ఆయన శాఖ మధ్యులు ఆయన కూడా ఈ రోజున మా విన్నపాలు వినకుండా ఇలాగే మన పోలవరం వచ్చినప్పుడు రెఫరెండ్ లో కూర్చున్నప్పుడు మాతో మాట్లాడుతుంది మన ప్రభుత్వం రాగానే మిమ్మల్ని అందరినీ ఆదుకుంటామని చెప్పారు. అటువంటి ఆదుకున్న నాయకులు ఈ రోజు మా వద్దకు వచ్చి గోడి వినిపించుకునే వాళ్ళు ఎవరూ లేకుండా పోయారు. ఎంతో మందికి ప్రజలకు ఉచిత పథకాలు ఇస్తున్నారు. అమ్మక వందనం తల్లికి వందనం అని చెప్పేసి ఏవో పథకాలు ఇస్తున్నాం. ఇలాగే మేము కష్టపడి పనిచేస్తున్నట్టు మాకు రూపాయి ఇవ్వకుండా అలాగే ఉచిత పథకాలు ఎట్టి వాళ్ళందరినీ సోమరపోతులు చేసే కన్నా విధులు బహిష్కరించి మమ్మల్ని అందరినీ కూడా రోడ్డు మీద పడేసి ప్రజలకు దాహతను ఆపేసినటువంటి ఈ ప్రభుత్వం ఇప్పుడైనా సరే తెలుసుకొని కళ్ళు తెరిచి మమ్మల్ని అందరినీ ఆదుకొని ఎమ్మటనే మాకు బకాయి పడి జీతాలు చెల్లించి మళ్ళీ యథావిధిగా ఈ పథకాన్ని ప్రారంభం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.